సమాజంలో కృతజ్ఞత తగ్గిపోతున్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞత సభ నిర్వహించడం గొప్ప విషయమని కూటమి ప్రజాప్రతినిధులు అన్నారు. 2004 ముందు ఉద్యోగానికి ఎంపికైన సిపిఎస్ పరిధిలోకి చేర్చడంతో ఆవేదనలో మునిగిపోయిన 11,000 మందిని ఓపీఎస్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ విశాఖలో ప్రభుత్వ ఉద్యోగులు సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన కూటమి పార్టీల నేతలు ఉద్యోగుల కళ్లలో ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషం కలుగుతోందన్నారు. 2024లో కూటమికి ఘన విజయానికి కారణమైన ఉద్యోగులు 2029లోనూ అండగా నిలవాలని కోరారు. 4వసారి ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక్కరోజు కూడా ఎందుకు ఈయన రెస్ట్ తీసుకోరనే డౌట్ నాలో ఇప్పుడు కూడా వేధిస్తూ ఉంటుంది. ఆయన ఖాళీగా కూర్చున్న రోజు నేను చూడలే. అరే ఒక 10 నిమిషాలు ఖాళీగా కూర్చుందావా, ఒకసారి సేద తీర్చుకుందామా అనే ఒక్క క్షణం కూడా నేను చూడలే. అంటే అంత నిరంతరం ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి అడుగుజాడలో నడడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటే ధ్యేయం, రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఒకే ఒక ధ్యేయంతో వారు నడుస్తూ ముందుకు వెళ్తున్నారు. మేము ఎన్నో మీటింగులు చూసాం, కానీ స్వతహాగా వచ్చి కూర్చొని ఒక ఆనందమయమైనటువంటి సందర్భం చాలా ఆనందంగా ఉంది. మేము అందరూ చూసిన తర్వాత అంటే ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం చూస్తున్నా. మీరు అలాంటి ప్రతి ఒక్కరి కళ్ళలో కూడా ఒక ఆనందం కనిపిస్తుంది, ప్రతి ఒక్క ముఖాల్లో కూడా ఒక ఆనందం కనిపిస్తుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా, మంచి జరిగేటట్టుగా, వాళ్ళు ఆశించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ వేదిక నుంచి మీ అందరికీ మాటిస్తూ 2029 లక్ష్యంగా ముందుకు వెళ్దామని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. దుర్మార్గపు పరిపాలన 2019 నుంచి 2024 వరకు జరిగింది. దుర్మార్గపు పరిపాలన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు వికృత చేష్టలు కూడా చూశాము. అట్లాగే 2019 నుంచి 2024 వరకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, గౌరవ వృత్తిలో ఉన్న టీచర్స్ని కూడా బార్ల దగ్గర క్యూలని కట్టడి చేయడానికి పెట్టారంటే ఉపాధ్యాయ వృత్తి పైన ఉన్న వారికి ఉన్న గౌరవం ఏంటో అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల లోపు మీరు ఏదైతే 22 సంవత్సరాల నుంచి మనసులో ఉంటుంది, మాకు ఇంకా ఓపీఎస్ రాలేదు అనే బాధ మనసులో ఉన్నప్పుడు ఇప్పుడు సుమారు 11,000 మందికి అది ఉపయోగకరమైన ఓపీఎస్ ఇవ్వడం. మారే ఈ కాలంలో మార్పు తీసుకురావాల్సింది ఉపాధ్యాయుడే. కృతజ్ఞత పడిపోతున్న ఈ సమాజంలో చేసిన మంచి పనికి కృతజ్ఞత చెప్పాలి అనే ఒక మెసేజ్ ఇవ్వాల్సింది కూడా ఉపాధ్యాయుడే. భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఒక సిపిఎస్ ఉద్యోగి చనిపోతే గ్రాట్యుటీ ఇవ్వరు, ఓ సిపిఎస్ ఉద్యోగి చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వరు. భారతదేశం మొత్తం మీద సిపిఎస్ ఉద్యోగికి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.